కూకట్పల్లి కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీలో అట్లూరి దీపక్ చౌదరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిని స్మరించుకుంటూ జీహెచ్ఎంసీ కార్మికులు మరియు వాచ్మెన్లకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ దండపూడి సామ్రాజ్యం హాజరై అన్నగారు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. జోహార్. రెండు పూలు అక్కడ ఇటు వచ్చండి, సెంటర్కి వచ్చండి. రామారావు. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. ఫస్ట్ అందరూ లైన్లో రండి, లైన్లో రండి. ముందు జీహెచ్ఎంసీ వాళ్ళు అయిపోతే అదంతా తర్వాత తీసుకుంది కానీ మీరు అందరూ ఏ కలర్ అని చూసుకోవచ్చు. ఒకటి ఇచ్చండి. ఇదెవరిది? ఉండండి, అందరూ గ్రూప్ ఫోటో ఒకటి. రండి, ఎక్కడ రాన్నా, మీరు కూడా రండి. అట్లా కాదు, ఒకటి మీ చదివినా రండి. రండి, రామ్మే రండి, మీరు కూడా రండి. సరే సీను, మిగతా ఇది నేను ఇస్తాను, తీసుకెళ్ళిపో. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా మన నటగిరిటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి గాయత్రి పేరు మీద జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి దండమూడి సామ్రాజ్యం గారు ఇక్కడికి విచ్చేసి వారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది చీరల పంపిణీ కార్యక్రమం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో ఈ మహిళల భద్రత గురించి, వాళ్ళ గౌరవం గురించి ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ వారికి ప్రతి ఒక వృత్తిని కాదు, ఒక జీహెచ్ఎంసీ నుంచి కండక్టర్ స్థాయి నుంచి ప్రతి ఒక్క చోట కూడా అటు వ్యాపార రంగంలో కానీ వాళ్ళకి చేతినిచ్చి నిలబెట్టిన వ్యక్తి, వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటు వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కట్ట వెంకటరావు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.